ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. నేను ఈ టైంలో ఈ వీడియో తీయటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఏప్రిల్ 9వ తారీఖున తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ అనేది మనందరం జరుపుకోబోతున్నాము. అయితే ఈ ఉగాది పండుగ రోజు తిరుమల స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలైనటువంటి అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు, ఈ సేవలు ఆ ఒక్క రోజు రద్దు చేస్తున్నట్టు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మన ముందుకైతే తీసుకొని రావటం జరిగింది. ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున ఈ 4 సేవలు కూడా టీటీడీ నిర్వహించడం లేదు అని చెప్పి మనందరికైతే ప్రెస్ రిలీజ్ చేసింది. నేను ఈరోజు ఉదయం కూడా మీ అందరికీ స్పెషల్ వీడియో ద్వారా క్లియర్గా చెప్పాను. ఏప్రిల్ 2వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనే కార్యక్రమం ద్వారా స్వామివారి గుడి మొత్తం కూడా వారు చక్కగా క్లీన్ చేస్తారండి. ఆ టైంలో స్వామివారి మూల విరాట్కి బయట నుంచి కర్టెన్ వేసి మెయిన్ ఆలయం కూడా ద్వారం అనేది మూసివేయటం జరుగుతుంది. ఈ 5 గంటలు కూడా స్వామివారి ఆలయము క్లోజ్ చేస్తారు. ఇది ముఖ్య కారణము, ఉగాది పండుగ వస్తుంది కాబట్టి ఏప్రిల్ 2వ తారీఖున స్వామివారి ఆలయము 6 గంటల పాటు ఉదయం మూసివేస్తారు. ఆ టైమింగ్స్ వచ్చి 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు మూసివేస్తారు. సో అలాగే మరొక రెండో అప్డేట్ ఏమిటి అంటే ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది పండుగ కాబట్టి ఆర్జిత సేవలు అనేవి క్యాన్సిల్ అవుతున్నట్టు టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చారు. నేను ఈ వీడియో మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి ఈ ఆఫ్లైన్ సేవలు ఉంటాయి కదండి, సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందుగా వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు. వారందరూ తెలియక ఏప్రిల్ 8వ తారీఖున వెళ్ళి ఈ లక్కీ డిప్ వేద్దాము అని ట్రై చేస్తారు. వారందరూ కూడా దయచేసి ఈ లక్కీ డిప్ మీరు ఆ రోజు వెయ్యలేరని మీరు అందరూ తెలుసుకోవాలండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఏప్రిల్ 8వ తారీఖున చాలామంది వెళ్ళి లక్కీ డిప్ ట్రై చేస్తూ ఉంటారు. ఏప్రిల్ 9వ తారీఖున తెలియక మళ్ళీ ఈ సేవలు ఉన్నాయేమో అని అనుకుంటారు. అలాగే ఏప్రిల్ 2వ తారీఖున 6 గంటల పాటు గుడి వారు మూసేస్తున్నట్టుగా కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది కాబట్టి వారికి ఎవరికి తెలీదు. మీరు చేసే ప్రతి లైక్ వల్ల కూడా ఈ వీడియో వందల మంది, వేల మందికి షేర్ అయ్యి చక్కగా వారు ఈ విషయాలన్నీ తెలుసుకుంటారు. ఎందుకు అంటే ఒక రోజుకి కొండపైన దాదాపు 70,000 మంది దర్శనం చేసుకుంటారు. ఈ 70,000లో కనీసం మనము ఒక 500-1000 మంది కన్నా ఈ విషయం చెప్పగలిగితే ఎంతో ఆనందం కలుగుతుంది. నాకైతే అది చాలా ముఖ్యం. సో నేను దీనికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా కమెంట్ సెక్షన్లో ఈ పేజ్ లింక్ పెడతాను, మీరు ఓపెన్ చేసి చదువుకోండి. అయితే మీకు కావాలంటే నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చూడండి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనున్నది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకి సుప్రభాతము నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని మరియు విశ్వక్షేసులను వారిని విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమున విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదీ శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైనటువంటి అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు టీటీడీ రద్దు చేస్తుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చేతే విడుదల చేయబడింది. చూశారు కదా, మీకు కావాలంటే ఇక్కడ మీకు ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తారు చూడండి. గతంలో కూడా మీకు ఇక్కడ ఏప్రిల్ 9వ తారీఖున టీటీడీ వాళ్ళు స్లాట్ నాట్ అవైలబుల్ అని చెప్పి ఆల్రెడీ రిలీజ్ కూడా చేయలేదు. సో మీ అందరికీ ఈ విషయం అర్థమైంది కదా. సో నేను కామెంట్ సెక్షన్లో ఈ 2 పేజీల లింక్ పెడతాను, దయచేసి మీరు చూసి లైక్ చేయగలరు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.